నమస్తే. హిడ్మా మరణం తర్వాత, హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత, హిడ్మా చంపివేయబడ్డ తర్వాత ఒక్కసారిగా దేశంలో ఒక రకమైన అలజడి వాతావరణం. కొంతమందిలో ఆవేదన, కొంతమందిలో ఆందోళన. ఒక వర్గం అయితే చాలా బాగా జరిగిందనే ఒక సంతోషం. ఇట్లా డిస్కషన్ స్టార్ట్ అయింది. మావోయిస్టు పార్టీలో కూడా రకరకాల లెటర్లు బయటకు వస్తున్నాయి. అనంత్ పేరుతో ఒక లేఖ బయటకు వచ్చింది. మేము ఆయుధాలు విడిచిపెడతాం. సో మేము ఏ ఆలోచనతో వేరే ఎజెండాతో మేము ఈ లెటర్లు ఈ మాటలు మాట్లాడట్లేదు. సో కాబట్టి కొద్ది రోజులు సంయమనం పాటించడానికి గవర్నమెంటే రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా లెటర్లు వచ్చినాయి. మరి ఈ లెటర్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనే మనం డిసైడ్ చేయకపోయినా ఒక రకమైన ఒక వాతావరణం అయితే క్రియేట్ అయి ఉన్నది. మావోయిస్ట్ పార్టీ ఒక పెద్ద షాక్లో ఉన్నది, ఇబ్బందుల్లో ఉన్నది. నరేంద్ర మోదీ కూడా ప్రకటించిండు చాలా శుభవార్త ఈ భారతదేశానికి, మావోయిస్టుల మీద మనం ఘన విజయం సాధించడం ఇవాళే ఎక్కడో మాట్లాడినట్టు కనబడుతున్నది. డిస్కస్ చేద్దాం. ఒకసారి నా ముందు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు. కార్తిక్ నమస్తే. నమస్తే. యా, ఏం జరుగుతున్నది మీరు గమనించింది ఏంటి? ఇవాళ హిడ్మా చుట్టూ సోషల్ మీడియా తిరుగుతున్నది. హిడ్మాని చెగువేరాతో, హిడ్మాని భగత్ సింగ్ తో ఒక ఆదర్శ అంటే ఒక ఐకాన్ గా తనని చూస్తున్నారు. కొంతమంది ఆయన్ని ద్రోహి, చాలా మంది పోలీసులను చంపిండు, ఇంకోరిని చంపిండు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మీరు ఎట్లా చూస్తున్నారు? పీడిత తాడిత ప్రజల కోసం పుట్టినటువంటి నక్సల్బరీ ఉద్యమం, ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు వెళ్ళిపోవాలని పుట్టిన ఉద్యమం, భారతదేశంలో సోమయవాదం రావాలని, ఎర్ర జెండా ఎగరాలని పుట్టిన ఉద్యమం ఎప్పుడూ లేని సంఘర్షణ ఎదుర్కొంటా ఉంది. ఈ సంఘర్షణ కారణం ఖచ్చితంగా మావోయిస్టుల తప్పిదాలు ఉన్నాయి అనేటువంటిది నా భావన. ఓకే. మారుతున్న పరిస్థితుల్ని గమనించకపోవటం, మారుతున్న పరిస్థితికి అనుగుణంగా మారకపోవటం, ప్రజలతో కనెక్టివిటీ దెబ్బతినటం, ఒకనాడు ప్రజలున్న మద్దతు ఇవాళ మావోయిస్టులకి ఎందుకు లేదు అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొని దానికి తగ్గట్టు మారకపోవటం, ప్రజలేం ఆలోచిస్తున్నారు, సమాజం ఎట్టిపోతుంది అనేది తెలుసుకోకపోవటం అనేటువంటిది ఆ ఉద్యమానికి వచ్చిన చాలా పెద్ద దెబ్బగా నేను అనుకుంటున్నాను. మావో ఏమంటాడంటే అంటే మావోయిస్ట్ పార్టీ అంటే మావో పేరుతో పెట్టారు కదా, మావో సిద్ధాంతంతో పెట్టారు కదా. అదే మావో ఏమంటాడంటే ప్రజల చైతన్య స్థాయిని బట్టి పోరాట రూపం ఉండాలి అంటాడు. ప్రజల చైతన్యం ఎలా ఉంది, నీ పోరాట రూపం ఎలా ఉంది? ప్రజల చైతన్యమేమో రోజువారీ ఉద్యోగాలు, రోజువారీ అవసరాలు, రోజువారీ ఆర్థిక సంబంధాలు అటువైపుగా ఉంది. నీ పోరాటమేమో జీవితం త్యాగం, జీవితం పోరాటం అన్నట్టు ఉంది. అంటే ప్రజలందరి తరపున ఒక నలుగురు తుపాకులు పట్టుకుని అడవుల్లోకి పోతే సోషలిజం వచ్చింది అనుకోవటం ఒక అవివేకం అనేది నా వాదన. అంటే ముందు నుంచా లేకపోతే ఈ మధ్య వైఖరి? మొదట్లో ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఓకే అన్న, ఇప్పుడు తెలంగాణ గడ్డమే నుంచి మనం వీడియో చేస్తున్నాం. ఈ తెలంగాణ గడ్డకి సాయుధ పోరాటానికి చాలా సంబంధం ఉంది. నేను బలంగా చెప్తాను, ఇవాళ తెలంగాణ భారతదేశంలో ఉంది అంటే, తెలంగాణ నైజాం నుంచి విముక్తి చేయబడిందంటే ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే కారణం. ఆ రోజు ఈ పార్టీ ఆ పార్టీ లేదు, కమ్యూనిస్టులు అంతా సాయుధ పోరాటాన్ని నమ్మారు. ఇవాళ సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, మావోయిస్టులుగా, పీపుల్స్ వారిగా ఎన్ని చీలికలుగా ఉన్నారో అప్పుడు అంతా ఒకటిగా ఉండి సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు ఎర్రజెండా పాల్గొంది. తర్వాత సాయుధ పోరాటాన్ని కొనసాగించాలా వద్దన్న కాడ మీమాంస ఉంది. సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామన్న వాళ్ళు నక్సలెట్గా వెళ్ళిపోయారు. ఆ నక్సలెట్లో జనశక్తి అని, పీపుల్స్ వారని రకరకాల గ్రూపులు అవన్నీ కలిసి మావోయిస్ట్ పార్టీగా ఏర్పడ్డాయి. మావోయిస్ట్ పార్టీగా ఏర్పడిన తర్వాత కరెక్ట్గా ఉన్నారా అంటే కలెక్టివ్గా ఉన్నారా? వస్తూ మనం జనాన్ని ఐక్యం కావాలన్నప్పుడు మనం ఐక్యంగా ఉండాలి. మనం ఐక్యంగా ఉన్నామని ఎప్పుడన్నా మావోయిస్టులు, కమ్యూనిస్టులు ఆత్మవిమర్శ చేసుకునే ప్రయత్నం చేశారా? అది లేకుండా పోవటం జనాన్ని ఫస్ట్గా దూరం అయ్యారు. రెండోది, రెగ్యులర్గా ప్రజలు అనుభవిస్తున్నటువంటి జీవితానికి, వాళ్ళకి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులకి మావోయిస్టులకి సంబంధం లేకుండా పోయింది. వాళ్ళు అడవుల్లో ఉంటూ వస్తున్నారు. రెగ్యులర్ ప్రజల సమస్యలతో వాళ్ళ సంబంధం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న, తెలంగాణ సాధించబడింది కదా, సాధించబడ్డ తెలంగాణలో భూమి కబ్జా అవుతూ వచ్చింది. భూమి సమస్య కమ్యూనిస్టులు ఎంచుకోవాల్సిన మొట్టమొదటి సమస్య. భూమి కోసం, బుత్తి కోసం. ఫస్ట్ భూమి, తర్వాత బుత్తి. అంటే భూమి నుంచే వాడిదే భూమి. గోడల మీద మనం జాజుతో రాసిన, అంటే ఆ నినాదానికి కారణం ఏంటంటే అన్న, భూమి అనేది వ్యవసాయానికి ఉపయోగపడే సాధనం. మన ఉద్దేశంలో నివాసానికి ఉపయోగపడే సాధనం. కమ్యూనిస్టులు చెప్పే మాట నివాసము, తినడానికి తిండి ఇచ్చే వ్యవసాయం. అంటే బుత్తి ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి వస్తుంది. ఈ భూమి కబ్జా చేయబడుతుంటే, పెద్ద ఎత్తున కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటే, పారిశ్రామిక వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటే, ఈ భూమి పెద్ద ఆదాయ వనరుగా మారిపోతే, రియల్ ఎస్టేట్ వ్యాపారం కాబడతా ఉంటే, సో రియల్ ఎస్టేట్ అయినా పర్లేదన్న, ఉపాధి వచ్చిందేమో కానీ రియల్ ఎస్టేట్ కాదు, కబ్జా కాబడింది, మోసం కాబడింది. ప్రభుత్వ భూమి, పేదల భూమి కొంతమంది చేతుల్లోకి పోయింది. అంటే మొత్తం వ్యవస్థ యొక్క ఆదాయం కొద్దిమంది చేతుల్లోకి పోయింది.
లాక్స్ ఆఫ్ ఎకర్స్. లాక్స్ ఆఫ్ ఏకర్స్. నాకున్న అంచనా మేరకు హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ 25 లక్షల ఎకరాల భూమి కబ్జా చేయబడింది అనేది నా అంచనా. అవును. ఆ 25 లక్షల ఎకరాల భూమి కబ్జా చేయబడుతుంటే మావోయిస్టులు కనీసం దాని మీద స్పందించారా? మావోయిస్టులు కనీసం దాని మీద స్పందించారా? ధరణి యాప్ వచ్చినప్పుడు ఇప్పుడు ఆ యాప్ ఏదైనా భూభారత్ ఈ 2 యాప్ల్లో కూడా ప్రజలకు సౌలభ్యమైన అంశాలు చాలా ఉన్నాయి. దాని మీద నువ్వు మాట్లాడకుండా, దాని మీద నీ వైఖరి ప్రకటించకుండా ప్రజలతో నువ్వు ఎట్ట కనెక్ట్ అవుతావు? ప్రజలకు నువ్వు ఎప్పుడు కనెక్ట్ అవుతావు? రెగ్యులర్ ప్రజలు ఫలానా ఇబ్బందిని ఫేస్ చేస్తున్నప్పుడు దాని మీద నీ వైఖరి చెప్పగలగాలి. సార్ నువ్వు రాలేవు, నువ్వు అడవుల్లో ఉన్నావు, కనీసం నీ వైఖరి చెప్పగలగాలి. అప్పుడు మావోయిస్టులు చెప్తుంది కరెక్ట్ కదా, వాళ్ళ ఆలోచన బాగుంది కదా అనేది ప్రజలు. మీరు ఐడియాలజీని తప్పుపడుతున్నారా, లేకపోతే వాళ్ళు తీసుకోవాల్సిన విధాన నిర్ణయాలు లేకపోతే పాలసీ డెసిషన్స్ రాంగ్ జరిగినాయి అని చెప్తున్నారా? అంటే నేను బలంగా నమ్మేది ఏంటంటే ఎప్పటికైనా సకల సమస్యల పరిష్కారం ఆర్థిక అసమానత లేని సమాజమే అని నేను భావిస్తా. ఆ సమాజాన్ని నువ్వు ఎంచుకున్న దారి బాగలేదు అనేది, అంటే సిద్ధాంతంలో కరెక్టే ఉంది కానీ ఎంచుకున్న మార్గాలు కరెక్ట్ కాదు. ఓకే, నువ్వు పెట్టుకున్నటువంటి మావో విధానాన్ని కూడా నువ్వు ఫాలో కాలేదు అంటే నేను. ఓకే, ప్రజల చైతన్య స్థాయిని బట్టి నీ పోరాట రూపం మారుతుండాలి, మారలేదు అంటే నేను. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఒక ఎక్స్ట్రీమ్ లైన్ లో మాట్లాడుతున్నారు, అంటే మీ లైన్ కూడా అదేనా? ఏది? బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా ఎక్స్ట్రీమ్ లైన్ లో మాట్లాడుతున్నారు, అసలు మావోయిస్టులు అంటే అని, సంఘ విద్రోహులని, తీవ్రవాదులని నేను అలా భావించాను. కానీ అన్న నేను అనేది ఏంటంటే ఈ రోజు పాకిస్తాన్ తో యుద్ధం జరిగింది కానీ వాళ్ళు కాలబేరానికి వస్తే మనం వదిలిపెట్టినాం. అవును, వదిలిపెట్టామా లేదా? సీజ్ ఫైర్ ప్రకటించామా లేదా? వీళ్ళు మనబెట్టారు కదా. రెండోది వీళ్ళకి తెలుసు తుపాకీ పట్టుకునే రోజు తుపాకీ చనిపోతామని తెలుసు. ఇప్పుడు హిట్మాని చంపి సంతోషంగా ప్రకటిస్తున్న ప్రభుత్వం. హిట్మాన్ తెలీదా నేను తుపాకీతో చనిపోతానన్న విషయం? తెలీదా? తెలియకుండానే తుపాకీ పట్టుకున్నాడా? తెలియకుండానే ఉద్యమం చేస్తున్నాడా? తెలుసు హిట్మాకి చనిపోతానని ఫీల్ అయ్యేవాడిని చంపేసి విజయం సాధించారనుకుంటే ఎలా? ఎందుకు అతను ఆ వైపుగా వెళ్ళాడు? దానికి కారణం ఏంటి? అతని ఆలోచన ఏంది? అటువైపుగా రిక్రూట్మెంట్ ఎందుకు జరుగుతుంది? ప్రధానంగా ఆదివాసీలు, గిరిజనులు అటువైపు ఎందుకు వెళ్తున్నారు? నువ్వు చెక్ చేయాలి కదా. ఇన్ని దశాబ్దాల స్వతంత్ర పోరాటం తర్వాత కూడా అంటే వాస్తవానికన్నా రాజ్యం చాలా పెద్దది, ప్రభుత్వం చాలా వ్యవస్థ ఉంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, తర్వాత పోలీస్ వ్యవస్థ ఉంటుంది. ఇన్ని వ్యవస్థలు ఇన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న ఇంకా మావోయిజం ఉంది అంటే చివరికి అమిత్ షా గారు ఇంత టార్గెటెడ్గా పెట్టుకొని కూడా 1 year టైం తీసుకొని మరి మావోయిస్టుల్ని ఖతం చేయాలనుకున్నారు. ఇంత టెక్నాలజీ నట్టడులో ఉన్నోని కూడా పట్టుకొచ్చి కాల్ చేసే టెక్నాలజీ ఉంది అలా. ఆ టెక్నాలజీ ఉన్నా కానీ 1 year టైం తీసుకొని మరి టార్గెట్ పెట్టుకున్నారంటే ఎందుకు అంత బలంగా ఉద్యమం ఉంది మారిన ఆర్థిక పరిస్థితుల్లో కూడా అని ఇప్పుడు నన్ను ఆలోచించారా? ఆ వైపుగా ఆలోచిస్తే సమస్య పరిష్కారం దొరికింది. అంతిమంగా ఇంకా ఆర్థిక అసమానతలు, ఇంకా సామాజిక అసమానతలు ఉన్నాయి కాబట్టి మావోయిస్ట్ ఉద్యమం బతుకుతుంది. దానికి సమాధానం చెప్పకుండా ఆ ఉద్యమాన్ని అణిచివేయటం అనేది సాధ్యం కాదు. కాకపోతే నేను మావోయిస్టులకు చెప్పేది ఏంటంటే మీరు అక్కడ ఉండి చనిపోవటం వల్ల మీ బలిదానం వల్ల ఉపయోగం లేదు. ఏ సమాజం కోసం మీరు బలిదానం ఇస్తున్నారో, ఏ ప్రజల కోసం మీరు బలిదానం ఇస్తున్నారో, కాబట్టి మీరో మార్పు జరగాలి, ఉద్యమం రూపం మారాలి. ఇవాళ బయట కమ్యూనిస్టులు కూడా ఇవాళ అంటే వాస్తవం రియాలిటీలో మాట్లాడుతున్నాను, బయట కమ్యూనిస్టులు కూడా వాళ్ళు చెప్పేది వినలేని పరిస్థితి జనాలు. ఎందుకంటే ప్రజలతో సంబంధాలు కోల్పోయారు. ఇవాళ కేరళ రాష్ట్రంలో తప్ప కమ్యూనిస్టులు ఎక్కడ అధికారంలో ఉన్నారు? ఆ రోజు బెంగాల్ చూపించేవాళ్ళు, బెంగాల్ అధికారం కోల్పోయారు, మళ్ళీ వచ్చే పరిస్థితి కూడా లేదు కదా. త్రిపుర అధికారాన్ని కోల్పోయారు కదా, ఒక కేరళ రాష్ట్రం మిగిలింది. నేను అనేది ఏంటంటే రియాలిటీలో బతకకపోతే, ప్రజలతో సంబంధాలు మెయింటైన్ చేయలేకపోతే, ప్రజల ఆలోచన తీరుని గమనించకపోతే, ప్రజలతో పాటు మీరు లేకపోతే, ప్రజలకి మీరు దూరం అయిన తర్వాత మీరు సాధించేది ఏంది? ప్రాణాలు కోల్పోవటం తప్ప. అంటే మీరు త్యాగం చేసిన త్యాగానికి విలువ ఉండాలి కదా, దానికి అర్థం ఉండాలి కదా. ఇప్పటికైనా సొల్యూషన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? నేను సొల్యూషన్ మావో విధానంలోనే ఉందన్న. వాళ్ళు అసలు ఇప్పుడు కాదు, ఇప్పుడు చాలా లేట్ అయిపోయిందని నేను భావిస్తున్నాను. 90s లోనే ఉద్యమాన్ని వదిలేసి ప్రజా జీవితంలోకి వచ్చి ఇది మీరు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కార సిద్ధాంతం, ఇలా మనం వెళితే ఈ దారిలో వెళితే మనం సకల సమస్యలకి పరిష్కారం చూపించగలం అని ప్రజలకి కన్వే, అందరూ కలిసి చేయగలిగితే, డిఫరెంట్ గ్రూప్స్గా ఉన్నటువంటి వీళ్ళు ప్రజలకి కరెక్ట్గా కన్వే చేయగలుగుంటే ఈ పార్టీకి వాళ్ళు అనుకున్న సమాజం పడుగులు పడుతుండేయేమో అని నా వాదన. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పటికైనా సరే వాళ్ళంతా చాలా తెలివైన వాళ్ళు, చాలా కమిట్మెంట్ ఉన్నవాళ్ళు. వాళ్ళు ఈ సమాజంలోకి వచ్చి ఎన్నికల వ్యవస్థలో పాల్గొంటే, ప్రజాస్వామిక వ్యవస్థలో పాల్గొంటే, ప్రజలతో కలిసి ప్రజా సమస్యలను చర్చించే ప్రజా పోరాట వేదికలకి నిర్మించగలిగితే ప్రజలకు న్యాయం జరిగిద్ది. వాళ్ళకు కూడా వాళ్ళు అనుకున్నటువంటి ఆశల వైపు అడుగులు పడతాయని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు హిడ్మాని ఎందుకు సోషల్ మీడియాలో, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరు ఉంటారు? మన జనరేషన్, ఇంకా మనకంటే మనకంటే ఒక 5-10 ఏళ్ళ వెనకాల ఉన్న జనరేషనే కదా మాట్లాడుకునేది. చాలా పెద్ద ఎత్తున
తనని ఆ, ఆ, పొగుడుతున్నారు, లేకపోతే పెద్ద ఎత్తున తనని కీర్తిస్తున్నారు? కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? అంటే ఉమ్, ప్రజలకి చేస్తున్న ఉద్యోగాల్లో సాటిస్ఫాక్షన్ లేదు, ఉమ్. వస్తున్న ఆదాయంతో సాటిస్ఫాక్షన్ లేదు. అంటే ఒకవైపున ప్రభుత్వాలేమో వీళ్ళు దేశద్రోహులు, సంఘద్రోహులు, ఈ రకరకాలుగా టెర్రరిస్టులు, ఉగ్రవాదులని ప్రభుత్వాలు ప్రచారం చేస్తుంటే ప్రజలు మాత్రం సో తనను ఒక హీరో కింద చూస్తున్నారు. అంటే చెప్తున్నా కన్నా, ఉమ్, ప్రజలకి ఏంటంటే రోజువారీ ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉమ్, తెలియకుండా ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది ఉంది, కానీ మార్గం లేదు. ఉన్న రాజకీయ పార్టీలతో లొంగిపోతున్నారు. అవును. మార్గం వాళ్ళకి కనపట్లే. ఆ, వాళ్ళ మార్గం కనపడక ఉన్న వ్యవస్థతో రాజీ పడుతున్నారు. ఇప్పుడు Hmm. మామూలు మీరు మైకి పెట్టిన ఎన్నికలప్పుడు అందరు దొంగలే కదండి, అంటారు. ఏదో ఒకరికి ఓటేస్తాం, ఏం చేస్తాం ఉమ్, అనే ఒక నైరాశ్యం కనపడుతుంది. ఆ నైరాశ్యం నుంచి కోపం, ఫ్రస్ట్రేషన్, ఎవడో వ్యవస్థ కోసం పోరాడి చనిపోతే వాడి మీద ఉమ్, సానుభూతితో కనపడుతుంది. కానీ ఆ సానుభూతి ద్వారా నువ్వు సాధించగలిగేది ఏంది? హిడ్మాని ఖచ్చితంగా సానుభూతి వస్తుంది. ఉమ్. అభినవ భగత్ సింగ్, అభినవ చెగివీరాన్ని పొగిడే వాళ్ళు ఉన్నారు, నీకు కాదంటే. ఆ, కానీ దానివల్ల నువ్వు సాధించగలిగేది ఏంది? ఆ సానుభూతి వల్ల సాధించగలిగేది ఏంది? ఉమ్, నీ పట్ల సానుభూతి ప్రకటించే జనాలు ఉన్నా వాళ్ళని నువ్వు ర్యాలీ చేసుకోగలిగే పరిస్థితులు లేవు కదా అనేది నా బాధ. ఉమ్. వాళ్ళు నీ వెనకాల ఉన్నట్టు కనపట్టలేదు కదా. ఓకే. నీ రోజువారీ ప్రజా ఉద్యమాలు వాళ్ళు నీతో లేరు కదా. వాళ్ళు లేకుండా నువ్వు సాధించేది ఏంది? ఉమ్, ప్రజలందరి తరపున ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం ఇట్టయిందంటే ప్రజలందరూ తుపాకు పట్టుకున్నారన్న, ప్రజలు ఉద్యమంలోకి వెళ్ళారు. ఉమ్, ఇప్పుడు మా తాతలైతే అన్నాలు తీసుకుపోయి అడవుల్లోకి పోయి ప్రాణాలు తెగించి అన్నాలు పెట్టి వచ్చేవాళ్ళు ఉద్యమానికి. ఉమ్, ఉద్యమకారులకి ఆ రోజు నక్సలైట్గా ఉన్నటువంటి వాళ్ళకి పెట్టి వచ్చేవాళ్ళు. కానీ ఇవాళ అలా ఎవరున్నారు చెప్పండి? అలా ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఉమ్. సో నువ్వు అంతిమంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటం మాత్రమే నువ్వు చేయాలి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయకుండా ప్రజలతో సంబంధాలు తగ్గొట్టుకుని నువ్వు చేసేది ఏమీ లేదు అనేది నా వాదన. చూద్దాం మరి ఏం జరుగుద్ది అన్నది. మొత్తానికైతే వాళ్ళు కూడా లెటర్లు రాస్తారు. కానీ ఇక్కడ నుంచి నేనైతే పిలుపునిస్తున్నానా, ఉమ్, వాళ్ళంతా జనజీవనంలోకి రావాలి, ఉమ్. ప్రజా ఉద్యమాలు నిర్మించాలి, ప్రజలతో కలిసి ప్రజాస్వామ్యంలో మమేకమవుతూ ప్రజలకు అర్థమయ్యే రీతిలో మీ సిద్ధాంతాన్ని చెప్పుకోగలగాలి. చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.